ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక టైంలో పాత సినిమాలకు ఎపిక్ లాంగ్ రన్ ఉండేది. మంచి టాక్ కనుక వస్తే ఆ సినిమాలు 50, 100, 150 ఇలా ఏడాది పాటు కూడా థియేటర్స్ లో రన్ అయిన సినిమాలు ఉన్నాయి. కానీ తర్వాత టైంలో సినిమా రన్ కొన్ని వారాలకే పరిమితం అవుతూ ఉండగా రీసెంట్ టైంలో 3 నుండి 5 వారాల రేంజ్ లోనే రన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతూ వస్తూ ఉంది. ఇలాంటి టైంలో ఒక సినిమా రిలీజ్ అయిన 3 వారాల తర్వాత 1.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను మాత్రమే వసూలు చేసి ఆ తర్వాత మాత్రం పాజిటివ్ టాక్ అంతటా స్ప్రెడ్ అవ్వడంతో ఎక్స్ట్రాడినరీ కలెక్షన్ సొంతం చేసుకుంటూ 50 రోజులను పూర్తి చేసుకుని సూపర్ స్ట్రాంగ్ గా వసూలను అందుకుంటూ ఇండియన్ మూవీస్ లో రీసెంట్ టైమ్ లో 50 డేస్ తర్వాత కూడా ఎక్స్ట్రాడినరీ కలెక్షన్ తో దుమ్ముదుమారం లేపిన రికార్డును దక్కించుకుంది గుజరాతీ చిన్న సినిమా లాలో కృష్ణ సదా సహాయతే. ఈ చిన్న గుజరాతీ సినిమా ఇప్పుడు గుజరాత్ లో ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు కలెక్షన్ సొంతం చేసుకుని దూసుకుపోతూ ఉండగా 3 వారాల టైం కి 1.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను మాత్రమే వసూలు చేసిన ఈ సినిమా 4వ వారంలో 15.75 కోట్లతో ఊచకోత కూసింది. ఇక 5వ వారంలో 32.5 కోట్ల గ్రాస్ అందుకుంటే 6వ వారంలో 28.25 కోట్లు, 7వ వారంలో 17.75 కోట్లు, ఇక 8వ వారంలో ఇప్పటి వరకు 11 కోట్లకు పైగా గ్రాస్ వసూలను సాధించగా రీసెంట్ గా 100 కోట్ల గ్రాస్ మార్క్ ను దాటేసి గుజరాతీ మూవీస్ లో ఆల్ టైమ్ ఎపిక్ రికార్డును క్రియేట్ చేసింది. 105 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ను ఆల్రెడీ దాటేసి 110 కోట్ల మార్కు వైపు పరుగులు పెడుతున్న ఈ సినిమా ఇప్పటికీ వర్కింగ్ డేస్ లో 80 లక్షల నుండి కోటి రేంజ్ లో గ్రాస్ ను అందుకుంటూ 55 రోజులను పూర్తి చేసుకుని ఊచకోత కొయ్యగా రీసెంట్ టైమ్ లో 50 డేస్ తర్వాత కూడా మంచి కలెక్షన్ సొంతం చేసుకున్న సినిమాగా నిలిచిన రేరెస్ట్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది ఈ సినిమా. ఇతర సినిమాలతో పోల్చితే ఒక రీజనల్ చిన్న మూవీగా రిలీజ్ అయిన ఈ సినిమా ఈ రేంజ్ లో వసూల ప్రభంజనాన్ని పాన్ ఇండియా సినిమాల రేంజ్ లో సొంతం చేసుకోవడం మామూలు విషయం కాదు. ఫైనల్ రన్ లో 125 కోట్ల మార్కు వైపు పరుగులు పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తూ ఉండటం విశేషం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.